ఆమె రంగంలోకి దిగారు. జాగృతిని మళ్ళీ యాక్టివ్ చేశారు. మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. బీసీ ఉద్యమం పేరుతో ఎంట్రీ అవుతున్నారు. జనంలోకి వెళ్లేందుకు అదే సులువైన మార్గం అని భావించారు. కాంగ్రెస్ ఇప్పటికే కులగణన సర్వే ప్రారంభించింది. కానీ క్రెడిట్ బీఆర్ఎస్ దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. దీన్ని ఒక అస్త్రంగా భావిస్తోంది బీఆర్ఎస్. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఇప్పుడు ఇంతకు ఆమె ఎవరో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూడా. బెయిల్పై వచ్చిన కవిత ఇంతకాలం సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇక క్రియాశీలక రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. అనుకున్నట్టే ఎమ్మెల్సీ కవిత క్రియాశీల రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలైన కవిత దాదాపు 2 నెలలు సైలెంట్ గా ఉన్నారు. ఇటీవల అదానీ కేసుపై ట్వీట్తో మళ్లీ తెరపైకి వచ్చారు కవిత. పార్టీ కోసం తాను కూడా ఇక రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు కోరుతున్న క్రమంలో మంచి ప్లాన్తోనే రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా బీసీ కార్డుతో ప్రజల ముందుకు వస్తున్నారు. స్థానిక సంస్థలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కేలా, విద్యా ఉద్యోగాల్లో బీసీల రిజర్వేషన్లు పెంచేలా సిఫార్సులు చేయాలని సంబంధిత డెడికేటెడ్ కమిషన్ను ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బీసీల సమగ్ర అధ్యయన నివేదికను స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లపై నియమించిన ప్రత్యేక కమిషన్ చైర్మన్కు అందించారు. కాంగ్రెస్ భాజపాలను నిలదీసి బీసీల హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. దేశాన్ని 55 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన ఎందుకు చేపట్టలేదో రాహుల్ గాంధీ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి సంస్థను మళ్లీ యాక్టివ్ చేశారు కవిత. జాగృతి ఆధ్వర్యంలో బీసీల సమగ్ర నివేదికను రూపొందించడం గమనించదగ్గ పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం బీసీ ఉద్యమంతోనే ముందుకు వెళ్లాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనంలోకి వెళ్లేందుకు అదే సులువైన మార్గమని భావించారు. ఈ సందర్భంగా కవిత కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో కులగణన వివరాలు ఎందుకు బయట పెట్టలేదు అని కాంగ్రెస్ ని నిలదీశారు. మరోవైపు కులగణన చేపట్టబోమని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని, అసలు బీజేపీ డీఎన్ఏలోనే బీసీ ఎస్సీ ఎస్టీ వ్యతిరేక భావాలున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, తెలంగాణలో కేసీఆర్, తమిళనాడులో జయలలితల నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిందని విమర్శించారు. బీసీ వర్గాలందరిలో మాకు జరగాల్సినంత న్యాయం జరగలేదు అనేటటువంటి ఒక ఆవేదన ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ప్రధాన రాజ్యాంగంలో మాకు హక్కు కల్పించకపోవడమే అనేటటువంటి ఒక బాధ, ఆవేదన కూడా మరి బీసీ వర్గాలలో ఉన్నది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా చేసిండ్రు. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తదనంతరం ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రమైనా ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాయో, తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే ఆధ్వర్యంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, వారి ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరిగిందనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించి గుర్తుంచుకోవాలి. బీసీల పొలిటికల్ ఎంపవర్మెంట్ అయినా, ఆర్థిక పరంగా వారు ముందుకు రావడానికైనా ఈ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో వారందరూ ప్రయత్నం చేసినటువంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కవిత మంచి పాయింట్తో రీఎంట్రీ ఇచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడు సామాజిక అంశాన్ని అందిపుచ్చుకుని అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నారని రాజకీయ వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కర్లు వేయని కుటుంబాలు 70% ఉన్నాయని వెల్లడించారు కవిత. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో సర్వే ముగియకుండానే 90% సర్వే పూర్తయిందని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్లకు కులగణన ప్రామాణికంగా ఉన్నందున సాంకేతిక సమస్యలతో చట్టసభలు, న్యాయస్థానాల్లో ఇబ్బందులు తలెత్తకుండా కులగణన సర్వేను సమగ్రంగా చేయాలని కోరారు. జాతీయ స్థాయిలో జరిగే జనగణనలో బీసీ గణన చేపట్టేలా నివేదికల్లో సిఫార్సు చేయాలని కమిషన్ను కోరారు. బెయిల్పై బయటకు వచ్చి హెల్త్ ఇష్యూస్తో ఇంతకాలం ఇంటికే పరిమితమయ్యారు కవిత. ఇప్పుడు బీసీ నినాదంతో మళ్లీ లైమ్ లైట్లో కనిపిస్తున్నారు. రేవంత్ సర్కారును ఇబ్బంది పెట్టేందుకు ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ హక్కుల సాధన ఎజెండాతో యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతితో ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. జైలుకు వెళ్లే ముందే పూలే ఫ్రంట్ను ఏర్పాటు చేశారు కవిత. ఇప్పుడు మళ్లీ అదే ఎజెండాతో పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీసీ సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారట. పూలే ఫ్రంట్తో పాటు రాష్ట్రంలో బీసీల సంఘాలతో భేటీ అవుతూ సమస్యల పరిష్కారం కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతిని కూడా మళ్లీ యాక్టివ్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ కవిత జైలుకెళ్లాక జాగృతి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుండడం, ఇప్పుడు కవిత యాక్టివ్ కావడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కేటీఆర్ ఒకవేళ జైలుకు వెళితే అప్పుడు కవిత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతుందని, అందుకే దానికి రిహార్సల్స్గా ముందు బీసీ నినాదం ఎత్తుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంకోవైపు ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాడుతూ రేవంత్ సర్కారుపై కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి పెంచుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రతి విషయంలోనూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు కవిత తోడైతే ఇంకా ఒత్తిడి పెరుగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ సూచనలతోనే జైలు నుంచి వచ్చాక కవిత సైలెంట్గా ఉన్నారన్న టాక్ వినిపించింది. ఇప్పుడు మళ్లీ ఆమె యాక్టివ్ కావడం కూడా గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 29న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న దీక్షా దివస్ సందర్భంగా నిజామాబాద్లో జరిగే కార్యక్రమానికి కవిత హాజరు కానున్నారు. అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రజల్లోకి క్రియాశీలకంగా ఉంటూ పోరుబాట పట్టాలని కవిత భావిస్తున్నారు. పొలిటికల్గా కవిత రీఎంట్రీపై బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. చూడాలి మరి ముందు ముందు కవిత రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో.